సకల లోకాలకు పాలకుడు, పోషకుడు, నిత్యుడు, అనంతుడు, మహోన్నతుడు, పవిత్రుడు, ఘనత కలిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే సమస్త ప్రశంసలు ఆయనకు మాత్రమే శోభిస్తాయి. పిదప విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన, ఆయన యొక్క అనుచరులపైన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. నా ధార్మిక సహోదరులారా, నేటి ప్రసంగంలో మీరు శ్రద్ధగా వినట్లయితే 6 విషయాల పట్ల, నేటి అంశం ఏమిటి? 6 విషయాల పట్ల ఎవరైతే జామీనా ఇస్తారో, మాట ఇస్తారో, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట ఏమిటి? స్వర్గపు యొక్క హామీ ఇస్తారు. స్వర్గాన్ని గురించి మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో అనేక వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకు 3వ సూర ఆల్ ఇమ్రాన్ వాక్యం సంఖ్య 133. ఇందులో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వసారివు ఇలా మగఫిరతిన్ మిర్ రబ్బికుం వ జన్నాతిన్ అర్దుహస్ సమావాతు వల్ అర్ద్ ఉఇద్దతిల్ ముత్తకీన్. మిత్రులారా, మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరిగెత్తండి. ఆ స్వర్గం భూమి ఆకాశాలంతా ఉంటుంది. అది భయభక్తుల కలవారి కోసం తయారు చేయబడిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. అంటే ఈ నేటి అంశంలో ఎవరైతే 6 విషయాలు జామీనా ఇస్తారో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి స్వర్గం యొక్క జామీనా ఇచ్చి ఉన్నారు. ఆ 6 విషయాలు ఏమిటి అనే విషయాన్ని ఇన్షా అల్లా నేడు మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక అల్లాహ్ మనకు ఇచ్చిన ఈ శరీర అవయవాలను ఎక్కడ ఎలా ఉపయోగించాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించి స్వయంగా ఆచరించి చూపించారు. మరియు ఆయన చెప్పినట్లు నడుచుకుంటే స్వర్గం యొక్క హామీ కూడా ఇచ్చారు. ప్రతి ముస్లిం తన ఆచరణ పట్ల ఎంత బలహీనుడు అయినా కూడా అతని కోరిక ఎలాంటిది అంటే తాను నరకం నుండి తప్పించబడి స్వర్గంలోకి పంపబడాలి అని. మన అదృష్టం ఏమిటి అంటే, ధార్మిక సహోదరులారా, మన అదృష్టం ఏమిటి అంటే ఇలా జరిగే అవకాశం మనకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చి ఉన్నారు. అందుకే ఏమనబడుతుంది? మీరు నాకు 6 పనుల గురించి హామీ ఇస్తే నేను దీనికి బదులు మీ స్వర్గ ప్రవేశపు హామీ ఇస్తాను. ఇక ఈ 6 విషయాలు ఏవై ఉంటాయి అనే విషయాన్ని ఖురాన్ మరియు హదీస్లలో తెలుసుకుంటూ ఇన్షాల్లా మనం విందాము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన నుండి తీసుకున్న మొదటి వాగ్దానం ఏమిటి అంటే అది సత్యము పలకటం. అంటే మనము ఎప్పుడు మాట్లాడినా కూడా సత్యమే పలకటం. సత్యం పలకటం అనేది కేవలం ఒక ధార్మికపరమైన దృష్టితో చూసే పనిగా కాకుండా అందరూ ఈ పనిని ఇష్టపడతారు. దేన్ని? సత్యాన్ని ఇష్టపడతారు. ఇస్లాంలో కూడా సత్యం పలకడం గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తూనే ఉంటాము కదా, ఏ వ్యాపారి అయినా తన వస్తువుల్ని సత్య ప్రతిపాదికన అమ్ముతాడో అతని దుకాణం వద్దని చాలామంది వెళ్తారు. దీని వలన అతను ఎక్కువ లాభాలు ఆర్జిస్తాడు. కేవలం వ్యాపారంలో కాకుండా సత్యం పలకడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇస్లాంని అనుసరించేవారు సత్యం పలకాలని చాలా గట్టిగా నొక్కి చెప్పడం కూడా జరిగింది. ఇక రండి మిత్రులారా, ప్రతి విషయం అది ధార్మికపరమైనదైనా ప్రాపంచీకరణకి సంబంధించినమైనా అన్నింటా సత్యమే పలకాలని చెబుతుంది. కాబట్టి స్వర్గం పట్ల కోరిక ఉన్న ముస్లింలు ఆచరించవలసిన మొదటి పని ఇదే. ఏమిటి? హమేషా సచ్ బోల్నా, ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని పలకటం. ఇక అలాగే ఒక హదీస్ని మనం పరిశీలించినట్లయితే హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సత్యం పలకటం అనేది మంచి పుణ్యమైన మార్గంలోనికి నడిపిస్తుంది మరియు ఈ పుణ్య మార్గం నేరుగా స్వర్గానికి తీసుకువెళ్తుంది. అయితే ఏ మనిషి అయితే సత్యం పలుకుతూ ఉంటాడో అతనికి అల్లాహ్ వద్ద సిద్దిక్, సత్యవంతుడు, సత్యం పలికేవాడు అనే స్థానం లభిస్తుంది. మరి అబద్ధమైతేనో అలాగే
అబద్ధం పలకడం చెడు మార్గం వైపునకు నడిపిస్తుంది మరియు చెడు మార్గం నరకానికి తీసుకుని వెళ్తుంది. ఏ వ్యక్తి అయితే అబద్ధాలు పలుకుతూ ఉంటాడో అతడు అల్లాహ్ దగ్గర అబద్ధికుడిగా ముద్ర వేయబడతాడు. ఈ గ్రంథం సహీ ముస్లిం గ్రంథంలో లిఖించబడి ఉంది ఒక హదీస్. మరి అలాగే రెండవ విషయం ఏముంది, రెండవ హామీ ఏముంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన నుండి తీసుకున్నటువంటి ఒక రెండవ వాగ్దానం ఏమిటి? రెండవ హామీని ఇక్కడ మనం పరిశీలించి చూడాలి ఇన్షాల్లా. రెండవ హామీ వాగ్దానాన్ని పూర్తి చేయడం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన నుండి తీసుకున్న రెండవ హామీ ఏమిటి అంటే ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయడం అని. నేటి సమాజంలో వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని మంచి దృష్టితో, వాగ్దాన భంగాన్ని చెడు దృష్టితో చూస్తారు. అంతే కదా, మాట ఇచ్చి మాట తప్పినోడిని ఒకలాగా చూస్తారు, మాట ఇచ్చి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడిని ఒక రకంగా చూస్తారు. అవునా? ఎక్కడండి ఖురాన్ వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని దైవం పట్ల భీతి కలిగి ఉండటంతో పోల్చింది. ఇలాంటి వ్యక్తిని అల్లాహ్ తన ప్రేమకు దగ్గర చేస్తాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబాలో వాక్యం సంఖ్య 4లో మీ వాగ్దానాలని గడువులోగా పూర్తి చేయండి, నిస్సందేహంగా అల్లాహ్ తన పట్ల భయభక్తులు కలిగి ఉండే వారిని ప్రేమిస్తాడు అని చెప్పేసి ఖురాన్ గ్రంథంలో సూరా తౌబా వాక్యం సంఖ్య 4లో చెప్పబడింది. ఇక అలాగే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా గారి ఉల్లేఖనం ప్రకారం వచ్చినటువంటి హదీస్ ఇది. విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ వ్యక్తిలో అయితే 4 లక్షణాలు 4 విషయాలు ఉంటాయో అతను తప్పకుండా మునాఫిక్, కపటుడు. అంటే 4 లక్షణాలు ఏ వ్యక్తిలో అయితే మొత్తం ఈ 4 ఇమిడి ఉంటాయో అతను మునాఫిక్, కపటుడు. ఈ విషయాలలో ఏ ఒక్కటి ఉన్నా కూడా అంత కపటత్వం అతనిలో ఉంటుంది. అంటే ఈ 4 విషయాల్లో ఏదైతే ఒక భాగం అతనిలో ఇమిడి ఉంటుందో అంత మటుకు అతను కపటి. ఒకవేళ అతను దాన్ని విడిచిపెడితే అది వేరే విషయం. ఆ 4 విషయాలేంటి? ఇంతకుముందు ప్రసంగాల్లో కూడా మనం విన్నాము. అదేమిటది? ఎల్లప్పుడూ ఎప్పుడు మాట్లాడినా అబద్ధం పలకటం, వాగ్దానం చేసి దాన్ని భంగపరచటం, వస్తువులను సంపద తన సొత్తుగా ఉంచినప్పుడు దానిలో హెచ్చుతగ్గులు చేయడం, అలాగే గొడవ పడితే తిట్లు తిట్టడము. ఇది మునాఫిక్ యొక్క లక్షణము. ఇక హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రళయ దినం నాడు అల్లాహ్ అందరినీ జమ చేసి ఏ వ్యక్తి అయితే వాగ్దాన భంగానికి పాల్పడ్డాడో అతనికి ఒక జెండా ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక, వాగ్దానాన్ని పూర్తి చేసే భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. మరియు ఈ వ్యక్తి వాగ్దానానికి పాల్పడేవాడు అని చెప్పడం జరుగుతుంది. ఏమని? ప్రళయ దినం నాడు అల్లాహ్ అందరినీ జమ చేసి ఏ వ్యక్తి అయితే వాగ్దాన భంగానికి పాల్పడ్డాడో అతనికి ఒక జెండా ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ వ్యక్తి వాగ్దాన భంగానికి పాల్పడేవాడు అని చెప్పడం జరుగుతుంది. సహీ ముస్లిం యొక్క హదీసు 4627 హదీస్ నెంబర్. ఇక చూడండి, 3వ హామీ ఏమిటి? 3వ హామీ ఇతరులు మీ వద్ద ఉంచిన వస్తువులను తిరిగి ఇవ్వండి. ఇది 3 యొక్క హామీ. ఇది 3వ హామీ మన నుండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగింది ఏమిటి అంటే మీ వద్ద ఇతరులు ఉంచిన తమ వస్తువులను వారు అడిగినప్పుడు అందులో హెచ్చుతగ్గులు, ద్రోహం లేకుండా తిరిగి ఇవ్వటము. ఈరోజు కూడా హెచ్చుతగ్గులు లేకుండా తిరిగి ఇవ్వడాన్ని మంచి కోణంలో చూస్తారు. అలాగే హెచ్చుతగ్గులు చేస్తే దానిని తప్పుగా పరిగణిస్తారు. అందుకే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నటువంటి హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ 4 విషయాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో అతను ఏ బాధలు, కష్టాలు ఏమీ చేయలేవు. చూడండి, కపటి విశ్వాసుల్లో ఉండేటటువంటి 4 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకాను. అయితే ఇప్పుడు ప్రస్తావన ఏంటి? ఈ 4 విషయాలు గనక ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఈ 4 విషయాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో అతన్ని ఏ బాధలు, కష్టాలు ఏమీ చేయలేవని చెప్పేస్తున్నారు. మరి ఆ 4 విషయాలు ఏంటి? ఇంత గొప్ప విషయాలు ఏమై ఉంటాయి? ఎక్కడండి ఇన్షాల్లా తెలుసుకుందాము. మొదటిగా పాయింట్ నెంబర్ 1, అమానత్దారి అంటే
ఇతరులు తమ వద్ద ఉంచిన నగదు ధనం సరిగ్గా తిరిగి ఇవ్వటము. అంటే మిమ్మల్ని నమ్మి మీ వద్ద ఎవరైనా ఏదైనా పెట్టినట్లయితే వారికి అవసరం వచ్చినప్పుడు అడిగితే దాన్ని యథావిధిగా మీరు ఇచ్చినట్లయితే మీరు కష్టాలు బాధలు మీకు ఎన్నైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఉంది. రెండో విషయం, సత్యం పలకటం. సత్యము పలికేటటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మీ బంధువులకైనా, మీ బంధువుల విషయమైనా సరే, వేరే ఎవరిదైనా సరే సత్యము లాగే పలకాలి. అల్లాహ్ తఆలా సత్యం పలికే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అలాగే మూడో విషయం, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఉండటము. నాలుగో విషయము, న్యాయమైన సంపాదన. న్యాయపరంగా వ్యాపారం చేసేవాడు, న్యాయపరంగా బిజినెస్, న్యాయపరంగా కష్టార్జితం ఏదైతే న్యాయపరంగా సంపాదిస్తాడో అతను కూడా ఈ లెక్కలోకే వచ్చేస్తున్నాడు. మాషా అల్లా. ఈ ప్రస్తావన ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 6652 ఇందులో ఈ ప్రస్తావన ఉంది. అలాగే మరొక హదీస్లో ఈ విధంగా తెలుపబడింది. మేరాజ్ గగనయాత్రలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వర్గ నరకాలతో పాటుగా అందులో ఉండే వారిని కూడా చూపించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి దగ్గర నుండి వెళ్తూ అతన్ని చూశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అతను కట్టెలని ఒకవైపుగా జమ చేస్తున్నాడు. అది తాను ఎత్తలేనంత భారీగా తయారైనా కూడా అలా జమ చేస్తూ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి కారణం ఏమిటి అని దైవదూత అయినటువంటి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగగా, ఏమిటి దానికి కారణం ఏమిటి అని దైవదూత అయిన జిబ్రాయిల్ అలైహిస్సలాంని అడగగా, అతను తన వద్ద ఉంచిన ఇతరుల వస్తువులను సరిగ్గా తిరిగి ఇచ్చేవాడు కాదు అని సమాధానం ఇచ్చారు. చూడండి, అల్లాహు అక్బర్. ఇక నాలుగో హామీ ఏమిటి? నాలుగో హామీ మర్మాంగాలని కాపాడుకోండి. నాలుగో హామీ మన నుండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోరింది ఏమిటి అంటే మన మర్మాంగాలని కాపాడుకోండి. దీని అర్థం ఎక్కడ ఏ సందర్భంలో కూడా తప్పుడు చెడు మార్గంలో ఉపయోగించకూడదు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. ఏ విషయాలలో అయితే మన అవయవాలను తప్పుగా ఉపయోగించే అవకాశం ఉందో వాటి గురించి హదీస్లో చెప్పబడింది. మరిక హదీస్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి వ్యక్తికి వ్యభిచార సందర్భం ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడాను. కళ్ళు వ్యభిచారం చేస్తాయి. అశ్లీలాన్ని చూడటమే కంటి యొక్క వ్యభిచారం. చేతులు కూడా వ్యభిచారం చేస్తాయి. తప్పుడు కోరికతో తమ మర్మాంగాన్ని ఇతర స్త్రీలను పట్టుకోవటం. కాళ్ళు కూడా వ్యభిచారం చేస్తాయి. తప్పుడు కోరికలు కలిగించే మార్గాల వైపు నడవటమే కాళ్ళ వ్యభిచారము. అయితే ముఖం కూడా వ్యభిచారం చేస్తుంది. పరాయి స్త్రీ లేదా నిషేధించిన శరీర భాగాలపై ముద్దు పెట్టుకోవడం కూడా ముఖ వ్యభిచారమే. మనసులో కోరికలు వస్తూ ఉంటాయి. మర్మాంగాలు ఒకేసారి దానిని పూర్తి చేస్తాయి, ఒక్కోసారి నెరవేర్చవు. ఈ యొక్క హదీసు ముస్నద్ అహ్మద్లో వచ్చింది, 8526 హదీస్ నెంబర్. ఇక అలాగే ఆనాటి కాలంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయనకు సహాబాలలో ఒక సహాబీ అయినటువంటి సంఘటన జరిగింది. వివరిస్తాను ఇన్షాల్లా. హజరత్ అబూ ఉమామా రదియల్లాహు అన్హు గారి యొక్క కథనం ప్రకారం ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దగ్గరికి వచ్చి తనకు వ్యభిచారం చేసే వెలుసుబాటు కల్పించమని అడిగాడు. దానికి అక్కడున్న ప్రవక్త అనుచరులు కోపద్రికులయ్యారు. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతన్ని దగ్గరకు పిలిపించుకొని అతన్ని ఇలా అడిగారు, ఏమడుగుతున్నారు? ఏ వ్యక్తితో అంటున్నారు? ఏ వ్యక్తి అయితే వ్యభిచారం చేయడానికి వెలుసుబాటు కలిగించమన్నాడో ఆ వ్యక్తితో అడుగుతున్నారు. ఏమని? నీ తల్లితో ఎవరైనా వ్యభిచారం చేయడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఆ వ్యక్తి అంటున్నాడు, లేదు, ఇష్టం లేదు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. మరి అలాగే నీ కూతురుతో ఎవరైనా వ్యభిచారం చేయటం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఆ వ్యక్తి ఇష్టం లేదు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. మరి నీ సోదరితో ఎవరైనా వ్యభిచారం చేయటం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఆ వ్యక్తి ఇష్టం లేదు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. అయితే దీంతో ప్రవక్త గారు ఇక్కడున్న ఎవరు కూడా
తమ తల్లితోనో బిడ్డతోనో సోదరితోనో ఎవరైనా వ్యభిచారం చేయాలని ఇష్టపడరు అని అతనితో అన్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారనుకుంటున్నారు సోదరులరా? అతని గుండెల మీద చేతులు ఉంచి అల్లాహతో ఇలా దువా చేశారు. ఏమని చేశారు? ఓ అల్లా, ఇతని పాపాలని తుడిచివేయి, ఇతని హృదయాన్ని పరిశుభ్రం చేయి, ఇతని పరువుని కాపాడు. మరి ఈరోజు కూడా ఉన్నారు, ఎప్పుడు ఎవడు తప్పు చేస్తాడా రోడ్డు మీద వేసేద్దామని చూస్తారు. కానీ ఇస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? అతని కోసం దువా చేశారు, అతనిని సంస్కరించారు. అల్లాహు అక్బర్. ఇది తబరాని యొక్క హదీస్. ఇది మిత్రులారా, 5వ హామీ దృష్టిని కాపాడుకోండి. 5వ హామీ మన నుండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరింది ఏమిటి అంటే, మన చూపులని కాపాడుకోవడం, మన కంటి చూపులను క్రిందికి వంచటం, అంటే పరాయి స్త్రీని చూడటం, అశ్లీలాన్ని చూడటం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఖురాన్లో నేరుగా వ్యభిచారం చెయ్యకండి అని చెప్పలేదు. అసలు వ్యభిచారానికి దారితీసే మార్గం దగ్గరికి కూడా పోవద్దు అని చెప్పబడింది. అంటే పరాయి స్త్రీలతో మాట్లాడటం, వారిని ముద్దు పెట్టుకోవడం, వారిని ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి వాటి నుండి మొదలయ్యి వ్యభిచారం దాకా వెళ్తుంది. కాబట్టి వ్యభిచారానికి దారితీసే ప్రతి మార్గం దగ్గరికి కూడా పోరాదు అని ఖురాన్లో చెప్పబడింది. మేరాజ్ యాత్ర సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గ నరకాలలో ఉన్న వారిని చూస్తుండగా వారి చూపు కొంతమంది మగవారిపై పడింది. అయితే వాళ్ళ ముందు 2 రకాల మాంసము ఉంచబడింది. ఒకటి మంచిగా వండిన మాంసం, రెండోది పాడైపోయిన చెడిపోయిన చెడు వాసన ఉన్న మాంసము. ఆ మగవాళ్ళు మంచి మాంసం కాకుండా ఏమి తింటున్నారు? ఇక్కడ పాడైపోయిన చెడు వాసన వస్తున్న మాంసాన్ని తింటున్నారు. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారణం అడగగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, అక్కడ వీరు ఇంటిలో భర్త ఉన్నా కూడా వీరు ఇంట్లో భార్య భర్త ఉన్నా కూడా వాళ్ళతో కాకుండా పరాయి స్త్రీ పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు. అలా మనందరినీ రక్షించుకోగలిగిన పరిస్థితుల నుండి చాలా ప్రమాదకరమైన విషయాలు. మరియు వాళ్ళను వదిలి రాత్రంతా తెల్లవారి వరకు వీళ్లతోనే ఉండేవారు అని అన్నారు. మిత్రులారా చూడండి, ఇక 6వ హామీ స్వర్గాన్ని పొందటం. 6వ హామీ కూడా మనం ఇచ్చినట్లయితే అల్లాహ్ తఆలా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఈ 6వ హామీ కూడా మనం కట్టుబడి ఉన్నట్లయితే 6వ హామీ మన నుండి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరింది ఏమిటంటే, ఇతరుల మీద దౌర్జన్యం చేయకూడదు అని. సహజంగా దౌర్జన్యం చేతులతో చేస్తాం కాబట్టి హదీస్లో దౌర్జన్యాన్ని చేతులతో పోల్చబడింది. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ముస్లింలు పరస్పరం సోదరులు. తన సోదరుడిపై ఎటువంటి దౌర్జన్యం చెయ్యడు మరియు తన సోదరుడిని ఇతరులకు అప్పగించడు. ఏ ముస్లిం అయితే తోటి ముస్లిం సోదరి యొక్క అవసరాల్లో పూర్తి చేయడంలో నిమగ్నం అవుతాడో అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తాడు అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. మిత్రులారా, ఎవరైతే తోటి ముస్లిం యొక్క కష్టాన్ని తీరుస్తాడో ప్రళయ దినాన అల్లాహ్ అతని కష్టాన్ని తీరుస్తాడు. ఎవరైతే తోటి ముస్లింల యొక్క పరువును మర్యాదను కాపాడుతారో అల్లాహ్ అంతిమ దినాన అతని పరువు మర్యాదలను కాపాడుతాడు. అల్లాహు అక్బర్. ఇలా కాపాడేవారు ఎవరైతే ఉంటారో అల్లాహ్ తఆలా వారందరిలో కూడా మనల్ని చేర్చుగాక. మిత్రులారా, సమాజంలో మీరెంత గౌరవంగా బ్రతకాలనుకుంటున్నారో మీ తోటివాడు కూడా అదే గౌరవంతో బ్రతకాలి అని చెప్పేసి కోరుకోవాలి. మీరు ఏ స్థానంలో అయితే ఉండాలని చెప్పేసి ఇష్టపడతారో మీ తోటి సోదరుడు కూడా అదే స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకున్నవాడే ఉత్తముడు. మిత్రులారా, అలా కాకుండా మీ తోటి సహోదరుడు ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు బజార్లో వెయ్యాలా, ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు నిందించాలా, ఈ యొక్క గుణగణాలతో ఎన్నడూ కూడా ఉండకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక చెడు కోరుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తిని సంస్కరించే విధానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటల్లో మనం చూసాము. అతని కోసం దువా చేయడం మనం చూసాము. మరి ఇలాంటి పనులు మనతో జరుగుతున్నాయా?
తోటి ముస్లింని ప్రేమించి తోటి ముస్లింతో స్నేహ సంబంధాలను పెట్టుకొని తోటి ముస్లింల యొక్క సాంగత్యంతో జీవితం గడపడానికే ప్రయత్నించాలి తప్ప తోటి ముస్లింలో ఎవరైతే ముస్లిం కలిగి ఉన్నాడో ముస్లిం అయి ఉన్నాడో అతనితోటి అసూయ పెంచుకోవటం, అలాంటి నీ తోటి సోదరుడి మీద పగా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి ఒక ధోరణిలో ఉండటము ఏ విశ్వాసి కూడా ఇది శోభించినటువంటి విషయము. చివరాఖరిగా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవించి ఉన్నంతకాలం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రమైనటువంటి ఈ ధర్మం ఇస్లాంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ కూడా సజీవంగా ఉంచు అల్లా. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా యొక్క మరణ సమయం రానున్నదో ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిమే షహదత్ను పఠించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా వాళ్ళ తెలిసి తెలియక జరిగే సమస్త పాపాలను క్షమించు అల్లా. చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. తోటి ముస్లింల పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మృదు వైఖరి కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా. మా హృదయాల్లో అసూయ అక్కస్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసివేయు అల్లా. మా హృదయాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మృదు స్వభావం కలిగి ఉండేటటువంటి హృదయాలుగా మరల్చు అల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా యొక్క పాపాలను పుణ్యాలుగా మార్చు అల్లా. మా యొక్క కష్టాలను లాభాలుగా మార్చు అల్లా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ ఖినా అదాబన్నార్. అల్లాహుమ్మా అజీర్నీ మినన్నార్. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలూకల్ జన్నా రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. రబ్బనా ఇగ్ఫిర్ లీ వ లివాలిదయ్య వ లిల్ముమినీన యౌమ యఖూముల్ హిసాబ్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.